హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్కు సంబంధించి జనరల్ అవేర్నెస్ విభాగంలో సోషల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా గురించి తెలుసుకోబోతున్నాం. మన ఇండియాలో రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఏ రవాణా సదుపాయాలు మన భారతదేశంలో ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిది ఎయిర్వేస్. ఎయిర్వేస్ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఎయిర్లైన్స్ రెండు ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఎయిర్ ఇండియా, మరొకటి ఇండియన్ ఎయిర్లైన్స్. ఇవి రెండు భారత గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఈ రెండు ఎయిర్లైన్స్ భారత గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మన ఇండియాలో ఉన్న ఎయిర్వేస్ గురించి చూద్దాం. మన ఇండియాలో 2 types ఆఫ్ ఎయిర్వేస్ ఉన్నాయి. డొమెస్టిక్ ఎయిర్వేస్, ఇంటర్నేషనల్ ఎయిర్వేస్. డొమెస్టిక్ ఎయిర్వేస్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్. డొమెస్టిక్ ఎయిర్వేస్లో అయితే ఫ్లైట్స్ విత్ ఇన్ కంట్రీ లోపల మాత్రమే తిరిగే ఫ్లైట్స్ ఉంటాయి. ఈ డొమెస్టిక్ ఎయిర్వేస్లో విత్ ఇన్ కంట్రీ మన దేశంలోని ప్రధాన నగరాలకు మాత్రమే వెళ్ళే ఏరోప్లేన్స్ ఉంటాయి డొమెస్టిక్ ఎయిర్వేస్లో. ఇంటర్నేషనల్ ఎయిర్వేస్లో విత్ డిఫరెంట్ మేజర్ సిటీస్ ఇన్ వరల్డ్, అంటే మన ప్రపంచంలో ప్రధానమైన పట్టణాలకు వెళ్ళే ఏరోప్లేన్స్ సదుపాయాలు ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ కల్పిస్తాయి. నెక్స్ట్ ఈ ఎయిర్పోర్ట్స్, ఏవైతే ఏరోప్లేన్స్ ఉంటాయో వాటిని ఎయిర్పోర్ట్స్ అంటాం కదా. ఆ ఎయిర్పోర్ట్స్ యొక్క రక్షణ కోసం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది మన ఇండియాలో. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఎయిర్పోర్ట్స్ రక్షణ కోసం స్థాపించిన ఒక సంస్థ. ఇది 1995లో స్థాపించడం జరిగింది. ఏరోప్లేన్స్ మాత్రమే కాకుండా హెలికాప్టర్ సర్వీసెస్ని అందించే ఒక సంస్థ ఉంది. అదే పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్. పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్. ఈ సంస్థ హెలికాప్టర్ సర్వీసెస్ని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తుంది. హెలికాప్టర్ సర్వీసెస్ టు స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు హెలికాప్టర్ సర్వీసెస్ అందించే సంస్థ పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్. స్టేట్ గవర్నమెంట్స్. అండ్ ఆల్సో ఈ సంస్థ పర్టికులర్గా నార్త్ ఈస్ట్, ఈశాన్య వైపు ఉన్న ఇంటర్ ఐలాండ్లో, అలాగే అండమాన్ నికోబార్ దగ్గర ఉన్న ఫెర్రీ ఐలాండ్స్లో తన సర్వీసెస్ను అందిస్తుంది. అండమాన్ ఐలాండ్స్లో ఫెర్రీ సర్వీసెస్ను అందజేస్తుంది ఈ పవన్ హన్స్ హెలికాప్టర్ సర్వీసెస్. ఇది ఎయిర్వేస్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన విషయాలు. నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్. మన భారతదేశంలో ప్రధానంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ 4 types ఉంది. నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్,
district roads, rural roads. మన ఇండియాలోని రహదారుల్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, డిస్ట్రిక్ట్ రోడ్స్, రూరల్ రోడ్స్. ఇందులో మొదటగా నేషనల్ హైవేస్ గురించి చూద్దాం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఇది ఒక అటానమస్ బాడీ. దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తుంది. అండ్ ఇది 1995లో స్థాపించబడిన సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే టు డెవలప్, మెయింటైన్, ఆపరేట్ నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ని డెవలప్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి, దాన్ని ఆపరేట్ చేసే సంస్థ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలోని టోటల్ రోడ్ లెంత్లో దీని భాగం 2.7% మాత్రమే. మన భారతదేశంలోని టోటల్ రోడ్ లెంత్లో ఇది ఎంత ఆక్యుపై చేసింది? 2.7% మాత్రమే. బట్ 40% ట్రాఫిక్ని ఇదే రన్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్ హైవేస్ వచ్చేసి దీస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అండ్ మెయింటైన్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్. వీటిని నిర్మించేది, వీటిని మెయింటైన్ చేసేది స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే ఈ స్టేట్ హైవేస్ని మెయింటైన్ చేస్తాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రోడ్స్ connect major districts and taluk roads with state highways or national highways. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ లేదా తాలూక్ రోడ్స్ని స్టేట్ హైవేస్కి లేదా నేషనల్ హైవేస్కి కనెక్ట్ చేసే రోడ్సే ఈ డిస్ట్రిక్ట్ రోడ్స్. ఈ డిస్ట్రిక్ట్ రోడ్స్ని మెయింటైన్ చేసే సంస్థ, కన్స్ట్రక్షన్ కానీ మెయింటైన్ కానీ చేసే సంస్థ PWD, పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్. ఈ సంస్థనే డిస్ట్రిక్ట్ రోడ్స్ని పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్ అనే సంస్థ మెయింటైన్ చేస్తుంది లేదా కన్స్ట్రక్ట్ చేస్తుంది. నెక్స్ట్ రూరల్ రోడ్స్. టోటల్ రోడ్ లెంత్లో, మన భారతదేశంలోని టోటల్ రోడ్ లెంత్లో ఈ రూరల్ రోడ్సే 80% ఆక్యుపై చేశాయి. టోటల్ రోడ్ లెంత్ ఇన్ ఇండియా ఈజ్ ఆక్యుపైడ్ బై ద రూరల్ రోడ్ అప్ టు 80%. 80% వరకు మన భారతదేశంలోని రోడ్స్లో ఈ రూరల్ రోడ్సే ఉంటాయి. ఇండియాలో ఉన్న నేషనల్ హైవేస్లో NH44 ఈజ్ ద లాంగెస్ట్ నేషనల్ హైవే. అతి పొడవైన హైవే NH44. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే శ్రీనగర్ టు కన్యాకుమారి. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంది ఈ NH44. నెక్స్ట్ మన భారతదేశంలోని కొన్ని నేషనల్ హైవేస్ కనెక్ట్ అవ్వడం ద్వారా, మేజర్ సిటీస్కి కనెక్ట్ అవ్వడం ద్వారా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఏర్పడింది.
గోల్డెన్ క్వాడ్రిలేటరల్. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఇది ఎలా ఏర్పడింది అంటే బై నేషనల్ హైవేస్ విత్ మెట్రో సిటీస్ లైక్ మెట్రో సిటీస్. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ఎలా ఏర్పడింది అంటే కొన్ని మెట్రో నగరాలను కలుపుతూ వస్తున్న రోడ్డే గోల్డెన్ క్వాడ్రిలేటరల్గా ఏర్పడింది. ఆ నగరాలు ఏవేవో చూద్దాం. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా. ఈ ప్రధానమైన మెట్రో నగరాలను కలుపుతూ వచ్చిన నేషనల్ హైవే యొక్క ఆకారాన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్గా చెప్పడం జరిగింది. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో నేషనల్ హైవేస్ ఈ మెట్రో సిటీస్ని, ఈ 4 ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ వెళ్తుంది. నెక్స్ట్ గ్రాండ్ ట్రంక్ రోడ్. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ అని దేనికి పేరు అంటే ఇది యాక్చువల్గా మన ఇండియాలో బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఒక రోడ్కి గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది. యాక్చువల్ దాని నేమ్ వచ్చేసి షాహీ రోడ్. ఇది ఇండస్ వ్యాలీ దగ్గరున్న పెషావర్ నుండి పెషావర్ టు కలకత్తా ఉన్న రోడే ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్. పెషావర్ టు కలకత్తా, ఇండస్ వ్యాలీ దగ్గర ఉన్న పెషావర్ నుండి సోనార్ వ్యాలీ దగ్గర ఉన్న కోల్కత్తా వరకు వేసిన రోడ్నే షాహీ రోడ్ అంటారు. ఇది ఎవరు నిర్మించారు అంటే షేర్ షా సూరి అనే రాజు దీనిని నిర్మించారు. టు స్ట్రెంగ్థెన్ హీజ్ ఎంపైర్. తన రాజ్యాన్ని బలపరుచుకోవడానికి ఇండస్ వ్యాలీ దగ్గర ఉన్న పెషావర్ నుంచి సోనార్ వ్యాలీ దగ్గర ఉన్న కోల్కత్తా వరకు షాహీ రోడ్ని నిర్మించారు షేర్ షా సూరి. దీనిని బ్రిటిష్ వాళ్ళు గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పిలిచారు. ఈ నేషనల్ హైవే లెంత్ వచ్చేసి 3745 కిలోమీటర్స్. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ లెంత్ వచ్చేసి 5846 కిలోమీటర్స్, 5846 కిలోమీటర్స్. నేషనల్ హైవే 44 వచ్చేసి 3745 కిలోమీటర్స్. మన భారత ప్రభుత్వం శ్రీనగర్ని కన్యాకుమారితో కలుపుతూ వేస్తున్న రోడ్ని నార్త్ సౌత్ కారిడార్గా నిర్మించబోతుంది. దీని లెంత్ వచ్చేసి 4076 కిలోమీటర్స్. అండ్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ వచ్చేసి సిల్చార్ ప్రాంతం, అస్సాంలోని సిల్చార్ ప్రాంతం నుంచి పోర్ట్ టౌన్ ఇన్ పోర్బందర్ ఇన్ గుజరాత్, నియర్ గుజరాత్. గుజరాత్లోని పోర్ట్ టౌన్ అయిన పోర్బందర్ దగ్గర వరకు ఈ ఈస్ట్ వెస్ట్ కారిడార్ నిర్మించబడుతుంది. ఈస్ట్ వెస్ట్ కారిడార్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ సిల్చార్ ఇన్ అస్సాం టు పోర్ట్ టౌన్ ఇన్ పోర్బందర్ నియర్ గుజరాత్. ఇట్స్ లెంత్ ఈస్ 3640 కిలోమీటర్స్. దాని పొడవు 3640 కిలోమీటర్స్. నార్త్ సౌత్ కారిడార్ లెంత్ వచ్చేసి 4076 కిలోమీటర్స్. ఇవి మన భారతదేశంలోని రోడ్స్కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ విషయాలు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు డీప్గా కావాలి అన్నా, అలాగే ఎగ్జామ్ సిలబస్లోని ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.